నిన్న రామాయంపేట NH44 దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆటోలో ఉన్న 15 మంది పిల్లలకి, 2 టీచర్లకి, డ్రైవర్కి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడ్డ పిల్లలకి మెరుగైన వైద్యం కోసం ఉచితంగా హైదరాబాద్కి తరలించి అండగా నిలిచిన మన ఎమ్మెల్యే రోహిత్ అన్నకి, రఘునందన్ రావు గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే 47 కోట్లతో రోడ్డు పనులు మంజూరయ్యాయని రోహిత్ అన్న చెప్పారు. థ్యాంక్ యూ అన్న. ఈ రోడ్డు పనులు త్వరగా స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. కానీ అన్న, ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమైపోయింది. రోజంతా ఆటో నడుపుకుంటేనే గడిచే ఆ డ్రైవర్ అన్నకి ఆటో పోయింది, జీవనాధారం పోయింది. సో పిల్లల వైద్యంతో పాటు జీవనాధారం కోల్పోయి రోడ్డున పడ్డ ఆ ఆటో డ్రైవర్ అన్న కుటుంబాన్ని కూడా ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే నిన్నటి వీడియోకి ఒకరు కామెంట్ చేశారు, ఆల్రెడీ రోడ్డు మంజూరైంది, ముందు అదే తెలుసుకో అని. అన్న, నాకు ఈ విషయం తెలియదు, చెప్పినందుకు థ్యాంక్స్. కానీ నీ ఉద్దేశం నా ఉద్దేశం ఒకటే, రోడ్డు పని పూర్తి కావాలని. కానీ ఆ మంజూరైన పనులు త్వరగా స్టార్ట్ అయ్యి పూర్తయి ఉంటే ఈ రోజు ఆ ప్రమాదం జరిగేదే కాదు కదా. అందుకే అందరం ఐక్యంగా ఉందాం, మన రామాయంపేట ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడుకుందాం.